హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లారిటీ విత్ కే. అమెరికాలో కొన్ని స్టేట్స్ని రస్ట్ బెల్ట్ అంటారు. ఎందుకు అంటారంటే ఒకప్పుడు ఇవి ఇండస్ట్రియల్ పవర్ హౌసెస్, అందరికీ డెస్టినేషన్. అమెరికాలో ఉన్న రిచ్నెస్ అంటే ఈ స్టేట్స్లో ఉండేది. మ్యాసివ్ స్టీల్ ఫ్యాక్టరీస్ ఉండేవి, కారు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉండేవి. కానీ కాలంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మార్పు చెందకపోవడం వల్ల ఇవన్నీ క్లోజ్ అయ్యి ఇప్పుడు రస్ట్ బెల్ట్ ఉన్నాయి. అందుకని రస్ట్ బెల్ట్ అంటారు. ఇప్పుడు మా తెలుగు ఆర్గనైజేషన్ చూస్తుంటే అవి కూడా అలాగే అవుతున్నాయా, కాలానికి అనుగుణంగా మార్పు చెందకుండా రస్ట్ పట్టిపోతున్నాయా అనిపిస్తుంది. అసలు ఈ ఆర్గనైజేషన్స్ ఎందుకు ఏర్పడినాయి? మన వాళ్ళు 70స్లో కొంతమంది వచ్చారు, ఆ తర్వాత 80స్లో పెరిగారు. ఆ టైంలో వీళ్ళకి స్మార్ట్ ఫోన్స్ లేవు, వాట్సాప్లు లేవు, ఫేస్బుక్ లేవు, ఏమీ లేదు. ఆ టైంలో వీళ్ళు ఒక చోట ఒక సమూహంగా ఏర్పడాలన్నా, మన ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలన్నా వీళ్ళకి ఒక ఆర్గనైజేషన్ అవసరమైంది. ఆ టైంలో వీళ్ళకి ఈ వేదికగా ఈ ఆర్గనైజేషన్ పనిచేసినాయి. ఆ టైంలో ఇండియా కనెక్టివిటీ కూడా చాలా తక్కువ. ఫోన్స్ చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల ఇండియాతో కనెక్షన్ ఏర్పడాలన్నా వీళ్ళందరూ ఒక సమూహంగా ఏర్పడి కొంత మనీ వేసుకొని ఇండియా నుంచి ఆర్టిస్టులని, కళాకారులను తీసుకొచ్చేసి ఆ రకంగా ఇండియాతోటి ఒక విధమైన కనెక్షన్ని, ఆ బంధాన్ని కంటిన్యూ చేసుకోగలిగారు. ఆ రకంగా ఈ ఆర్గనైజేషన్ చాలా ఉపయోగపడింది. నేను ఈ ఆర్గనైజేషన్ చేసిన కాంట్రిబ్యూషన్ తక్కువ చేయట్లేదు. దే డిడ్ అ లాట్. బట్ నేను మాట్లాడుతుంది ఇప్పటి కాలానికి అనుగుణంగా అవి మార్పు చెందుతున్నాయా లేదా అని మాత్రమే. ఓకే, ఆ రకంగా అప్పట్లో జనరేషన్కి ఈ ఆర్గనైజ్ చేసే ఫంక్షన్స్ వీటి వల్ల కమ్యూనిటీ కనెక్షన్ ఏర్పడింది, ఫ్రెండ్షిప్స్ ఏర్పడినాయి, ఒక సపోర్ట్ సిస్టమ్ ఏర్పడింది, ఒక ఎమోషనల్ కనెక్షన్ కూడా ఏర్పడింది. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? కాలం మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది, ప్రపంచమే ఒక చిన్న గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. మరి మన ఆర్గనైజేషన్లో మార్పు ఏమన్నా వచ్చిందా? ఒకప్పుడు టెలిఫోన్ డైరెక్టరీ ఉండేది. ఇప్పుడు మనం దాన్నే పట్టుకొని ఎవరిదన్నా టెలిఫోన్ నెంబర్ చూడాలి అంటే డైరెక్టరీ ఓపెన్ చేసి చూస్తామా? కానీ మన తెలుగు ఆర్గనైజేషన్స్ ఇప్పటికీ కూడా కాలం చెల్లిన ఆ టెలిఫోన్ డైరెక్టరీని పట్టుకొని సంకలో పెట్టుకొని తిరుగుతూ మేము చూసారా మన కల్చర్ని ఎంతగా ప్రమోట్ చేస్తున్నాము అని చెప్పుకుంటున్నట్లుగా ఉంది. ఈ కన్వెన్షన్ కల్చర్ ప్రతి సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకసారి ఈ భారీ కన్వెన్షన్స్ చేయడము, $2 మిలియన్ $3 మిలియన్ ఖర్చు చేయడము, ఒక గ్రాండ్ స్కేల్లో ఒక మ్యాసివ్ వెన్యూస్లో కండక్ట్ చేయడము, ఇంతమంది ఆర్టిస్ట్ని తీసుకుని వచ్చాము, అంతకి డెకరేషన్స్ ఖర్చు చేసాము, మేము ఇంత బడ్జెట్ స్పెండ్ చేసాము అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడమే తప్ప దీనివల్ల మనం నిజంగా ఆ 2 రోజులు అయిపోయిన తర్వాత మన కమ్యూనిటీకి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాము అనే దాని గురించి ఎవరు మాట్లాడరు. బై ద వే మై ఫ్రెండ్స్, కండక్టింగ్ కన్వెన్షన్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్. Okay, I am not saying as an outsider. I was there. I led a local organization called Telugu Cultural Association in 2018. So I know what it takes. దీని వెనక ఎంతో కృషి ఉంటుంది. 4-5 నెలలు కష్టపడాలి. లోకల్గా చాలామంది వాలంటీర్స్ సెల్ఫ్లెస్గా కష్టపడితేనే అవుతాయి. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కన్వెన్షన్. It's not an easy task. Kudos to everybody who conducts them successfully. But I'm talking about the impact. Is there an impact? After spending $2 million in 2 days, are you creating any impact, lasting impact? What is that other than మన జబ్బలు జరుపుకోరే మేము ఇలా కండక్ట్ చేసామని చెప్పుకోవడం తప్ప నిజంగా మీరు ఏమన్నా సమాజానికి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారా? బిఫోర్ యూ స్టార్ట్ ద కన్వెన్షన్ ఇవి మనం చేయాలనుకున్న ఆబ్జెక్టివ్స్ అని చెప్పేసి కన్వెన్షన్ అయిపోయిన తర్వాత ఈ ఆబ్జెక్టివ్స్ని ఈ రకంగా మీట్ అయ్యామని చెప్పేసి ఎవరన్నా అనుకుంటున్నారా? అసలు దాని గురించి ఆలోచిస్తున్నారా? నిజంగా మీరు చేస్తున్న ఆ రెండు రోజుల కన్వెన్షన్స్ వల్ల మన సొసైటీలో ఆర్ మన కల్చర్ ఏ రకంగా ప్రమోట్ అవుతుంది? నిజంగా ఇక్కడ చాలా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, కొంతమంది H1B మీద వచ్చి జాబు లేని వాళ్ళలో ఎంతమందిని మనం వేరే బిజినెస్ వాళ్ళతో కనెక్ట్ చేసాం, మన తెలుగు వాళ్ళలో ఉన్న బిజినెస్ వాళ్ళతో కనెక్ట్ చేసాము, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాము. ఎంతమంది సెకండ్ జనరేషన్ పిల్లలు ఇక్కడ పుట్టి పెరుగుతున్న వాళ్ళతో కనెక్ట్ అయ్యాము. అంత దాకా ఎందుకు? మీరు ఈ కన్వెన్షన్స్కి వెళ్తే ఎక్కువ శాతం మీరు చూసేది ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళే తప్ప కొత్తగా ఇండియా నుంచి వస్తున్న వాళ్ళు పార్టిసిపేషన్ చాలా తక్కువ. వాళ్ళతో ఎంతగా కనెక్ట్ అవుతున్నాము అని ఆలోచించాలి కదా. $లక్షల డబ్బులు స్పెండ్ చేయడం కాదు, అది స్పెండ్ చేసి మేము అంత కన్వెన్షన్ చేసాం, ఇంత పెద్ద వెన్యూలో చేసాం, ఇంతమంది ఆర్టిస్టులు పిలిపించాము, ఇంతమంది జనాలు అటెండ్ అయ్యారు. అది కాదు మీరు చేసుకోవాల్సిన గొప్పలు. మీరు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేశామని చెప్పుకోవాలి. మరొక పెద్ద సమస్య ఏంటంటే మన కమ్యూనిటీ ఎలా విడిపోయింది అని చెప్పేసి. ఒకప్పుడు ఒక ఆర్గనైజేషన్ నుండి కండక్ట్ చేసేది, దాని గురించి గొప్పగా అనుకునేవాళ్ళం.
ఆ తర్వాత మీరు చూశారు అంటే కమ్యూనిటీ పెరిగే కొద్దీ అభిప్రాయ భేదాలు తప్పకుండా వస్తాయి, అందులో నాకు తెలుస్తాయి. కానీ ఒక ఆర్గనైజేషను ప్రాంతాల వారీగా విడిపోయింది, కులాల వారీగా విడిపోయింది. ఒక ఆర్గనైజేషన్ 10 ఆర్గనైజేషన్స్ అయిపోయినాయి, లోకల్ ఆర్గనైజేషన్ వచ్చినాయి, స్టేట్ ఆర్గనైజేషన్ వచ్చినాయి. బట్ అందరూ ఏం చెప్తారు అంటే మేము కల్చర్ ప్రమోట్ చేస్తున్నామని చెప్తారు. ఏ రకంగా కల్చర్ ప్రమోట్ చేస్తున్నారో ఎవరికీ అర్థం కాదు. అలా అని చెప్పి అస్సలు చేయకుండా ఉంటున్నారా అంటే లేదు, కొంత చేస్తున్న మాట వాస్తవమే. కానీ మీరు స్పెండ్ చేస్తున్న ఖర్చులకి అనుగుణంగా మన కల్చర్ ప్రమోట్ చేస్తున్నారా? ప్రాంతాల వారీగా విడిపోవడం మన కల్చరా? మతాల వారీగా, కులాల వారీగా విడిపోవడం మన కల్చరా? చెప్పండి మీరు. సెకండ్ జనరేషన్ పిల్లలు, ఇక్కడ పెరుగుతున్న పిల్లలకి నిజంగా మనలాగా వాళ్ళకి ఒక ప్రాంతంతో అటాచ్మెంట్, ఒక కులంతో, ఒక మతంతో అంత అటాచ్మెంట్స్ లేవు. వాళ్ళు నేర్చుకోవాల్సిన కల్చర్ ఇంటి దగ్గర ఆల్రెడీ నేర్చుకుంటున్నారు. ఈ ఆర్గనైజేషన్ ద్వారా ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అందరూ మళ్ళీ అదే మోస పద్ధతి, ఒక కన్వెన్షన్ 10 కన్వెన్షన్స్ అయ్యాయి అంతే తప్ప నిజంగా ఇన్ని ఆర్గనైజేషన్ ఏర్పాటు ద్వారా నిజంగా సొసైటీలో ఇంపాక్ట్ వచ్చిందంటే ఏమీ లేదు. జేబులు ఖాళీ అవ్వడం తప్ప. ఒక కన్వెన్షన్ 4 కన్వెన్షన్ అవ్వడం వల్ల ఈ డోనార్స్ ఒకరికి ఇవ్వాల్సింది 4కి ఇవ్వాల్సి వస్తుంది. అంతకుమించి పెద్దగా ఏమి లేదు. ప్లస్ ఈ కన్వెన్షన్స్ వల్ల కాలం చెల్లిన ఆర్టిస్టులకి ఒక రెవెన్యూ జనరేటింగ్ వేదికలుగా మారినాయి తప్ప నిజంగా సొసైటీలో ఏమన్నా చేంజ్ వస్తుందా అంటే ఏమీ లేదు. మనకి మీరు చూడండి, ఈ ఆర్గనైజేషన్ ఏర్పడింది నేను ఇంతకుముందు అన్నట్లుగా ఫస్ట్ జనరేషన్ కోసం. కానీ ఆ తర్వాత సెకండ్ జనరేషన్ వచ్చింది, ఇప్పుడు థర్డ్ జనరేషన్ కూడా వస్తుంది. వాళ్ళు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరుగుతున్నారు. మీరు వాళ్ళలో ఎవరైనా చూస్తుంటారు స్టేజ్ మీద? చూడరు. మనము పెద్దవాళ్ళు అయిన తర్వాత మన సంస్కృతిలో పెద్దవాళ్ళని గౌరవించుకోవడము చాలా ఇంపార్టెంట్. పెద్దలను గౌరవించుకునే సమాజము డెడ్ సొసైటీ తోటి సమానం. అలా అని చెప్పేసి పెద్దలు కూడా ఏం చేయాలి? కాలంలో వస్తున్న మార్పులను గమనించేసి వాళ్ళు ఒక నావకి చొక్కానిలాగా పనిచేయాలి తప్ప మేమే మా నావ నడుపుతాం అన్నట్లుగా ఉండకూడదు కదా. ఈ బోర్డ్స్లో ఈ కొత్త జనరేషన్ ఏమన్నా ప్రాతినిధ్యం ఉందా? లేకపోతే ఈ కొత్త జనరేషన్ ఈ రకంగా కనెక్ట్ అవుదామని ఏమన్నా కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రోగ్రామ్స్? ఏమీ లేదు. ఇప్పటికీ కూడా 40 సంవత్సరాల క్రితం ఎవరినైతే టార్గెట్ చేసి ఏ రకంగా అయితే చేస్తున్నారో సేమ్ అదే పద్ధతి. కొంతమంది సెకండ్ జనరేషన్ పిల్లలు వస్తారు. వాళ్ళు కేవలం ఎందుకు వస్తారంటే వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ వేపు ఉండడం వల్ల వస్తారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయినా వెళ్ళిపోతారు తప్ప నిజంగా ఎమోషనల్గా ఫీల్ అయ్యి దిస్ ఆర్గనైజేషన్ రిప్రజెంట్స్ అవర్ కల్చర్, దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ ఫర్ అస్ అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యే సెకండ్ జనరేషన్ వాళ్ళని మీరు నిజంగా చూడరు. లెట్ us be very open because these organizations are becoming very outdated. They are doing the same old thing on a bigger scale. పాత పద్ధతిని ఒక గ్రాండ్ స్కేల్లో చేస్తున్నారు తప్ప కొత్త పద్ధతులు ఏ మాత్రం అవలంబించట్లేదు. ఎస్పెషల్లీ ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలకి కనెక్ట్ అయ్యే విధమైన ప్రోగ్రామ్స్ ఏమీ చేయట్లేదు. ఆ చేసిన చాలా లిమిటెడ్లో ఉంటుంది. అసలు ఈ బడ్జెట్ ఎవరు నిర్ణయిస్తారు ఎవరికి తెలియదు. దానికి ప్రామాణికత ఏంటి అంటే బేస్ లైన్ ఏంటంటే పోయినసారి వాళ్ళు ఎంత ఖర్చు చేశారు కాబట్టి మనం ఎంత ఖర్చు చేయాలి. అసలు కన్వెన్షన్ కావాలని ఎవరు అడుగుతున్నారు? ఈ రోజుల్లో ఎవరు అడగట్లేదు. మీరే ఆ 10 మందో 15 మందో లేకపోతే 100 మందో ఎప్పటి నుంచో ఆర్గనైజేషన్ వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు, జనాల మీద రుద్దేస్తున్నారు. ఇదిగో మాకు ఇంత కావాలి అని చెప్పేసి పోయి అడుగుతున్నారు. కానీ ఆ బడ్జెట్ని ఇలా మనము ఇంట్లో ఏది చేసినా ఒక బడ్జెట్ అనేది పెట్టుకుంటాము. వీళ్ళు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఇదిగో ఇది బడ్జెట్, ఇదిగో ఈ కార్యక్రమానికి ఎంత పెట్టబోతున్నాము, ఆ కార్యక్రమానికి ఎంత పెట్టాలనుకుంటున్నాము అని చెప్పేసి ఏమైనా చెప్తున్నారా? చెప్పరు. ఇంత బడ్జెట్ అని పెట్టేసి మీరు దిస్ ఇస్ హౌ మచ్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ అని చెప్పేసి మీరు సొసైటీకి ఒక ఈమెయిల్ పంపుతున్నారా? లేకపోతే కన్వెన్షన్ అయిపోయిన తర్వాత ఇంత రైజ్ చేశాము, ఇదిగో ఇది ఇంత ఖర్చు పెట్టాము కాదు, ఇదిగో ఈ ప్రోగ్రామ్కి ఎంత అయింది, ఆ ప్రోగ్రామ్కి ఇంత అయింది అని చెప్పేసి మీరు ఎప్పుడు ఆ తర్వాత ఐటమైజ్డ్ బిల్ పంపుతున్నారా? అసలు ట్రాన్స్పరెన్సీ అని ఉందా? మన ఆర్గనైజేషన్స్లో ఈ మధ్య ఎంత ట్రాన్స్పరెన్సీ లేకుండా పోయిందనేది మీరు చూస్తూనే ఉన్నారు కదా. తానాలో ఎవరో $3 మిలియన్ వాళ్ళ పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అంటే ఎంత ఘోరము, ఎంత అకౌంటబిలిటీ లేకపోవడం. అండ్ ఇమాజిన్ $3 మిలియన్ ఇన్ అన్ అకౌంట్, how much impact you can create on the society, how many youth related programs an organization can conduct or adopt villages. I'm not saying Tana or ATA, all these organizations are not adapting or not helping, they are, but are you doing in the scale that you can? అసలు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? డోనర్స్ ద్వారా. ఈ డోనర్స్ ఎవరు? ఎక్కువ శాతము ఎప్పుడో వచ్చి స్థిరపడిన వాళ్ళు, పెద్ద పెద్ద డాక్టర్స్. వీళ్ళు నేను ఇంతకుముందు చెప్పినట్లు వాళ్ళకి ఈ ఆర్గనైజేషన్స్తో ఉన్న ఎమోషనల్ కనెక్టివిటీ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద కరెంట్ జనరేషన్.
అండ్ వీళ్ళ దగ్గర పోయి మీరు డబ్బులు అడిగారంటే అసలు ఎంత ఇస్తారంటే కొన్నిసార్లు వీళ్ళని చూసేసి చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది. అసలు మీరు పోయేసి జస్ట్ ఒక 10-15 ఫ్యామిలీస్ గ్యాదర్ చేసేసి మీరు పోయి డబ్బులు అడిగారంటే ఆ 10-15 ఫ్యామిలీస్ కలిసి 100Kనో 150Kనో ఇచ్చేస్తారు అలా. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళని క్వశ్చన్ చేయాలని కూడా అనిపిస్తుంది. డబ్బులు ఇవ్వడమే కాదు కదా, ఈ డబ్బులు మీరు ఎందుకు స్పెండ్ చేస్తున్నారు, ఇంత దేని మీద స్పెండ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆర్గనైజింగ్ వాళ్ళని అకౌంటబుల్ చేసే బాధ్యత మీ మీద లేదా? కేవలం డబ్బులు ఇవ్వడం కాదు కదా, నిజంగా ఈ కన్వెన్షన్ వల్ల ఎంత ఇంపాక్ట్ వస్తుంది, అసలు ఈ కన్వెన్షన్ మనకు అవసరమా, ఎందుకు ఇలా చేస్తున్నాము, కొత్త జనరేషన్ వాళ్ళు ఎంతమంది కనెక్ట్ అవుతున్నారని ఏమైనా అడుగుతున్నారా? మీరు రెస్పాన్సిబుల్ ఫిలాంథ్రపీని ప్రమోట్ చేయాలి తప్ప కేవలం డబ్బులు ఇచ్చేసాము మన పని అయిపోయింది అని చెప్పేసి మీరు బాధ్యత నుంచి ప్లీజ్ దయచేసి తప్పుకోకండి. మీరు ఒకసారి ఆలోచించండి, మీ పిల్లలు ఇక్కడ పుట్టి పెరిగారు, వాళ్ళకి కొంతమంది పిల్లలు పుట్టారు, ఎంతమంది ఈ ఆర్గనైజేషన్స్ని అలా ఫీల్ అవుతున్నారు, ఎమోషనల్గా ఈ ఆర్గనైజేషన్ ఎంతగా కనెక్ట్ అయ్యారు, దాని గురించి ఆలోచించండి. జస్ట్ యూజ్ దట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు సెట్ సమ్ న్యూ గైడ్లైన్స్ టు దీస్ ఆర్గనైజేషన్స్ బిఫోర్ డొనేటింగ్ సో జనరస్లీ. గోయింగ్ బ్యాక్ టు ద రస్ట్ బెల్ట్, ఒకప్పుడు పవర్ హౌజెస్గా ఉన్న ఈ సిటీస్ ఇప్పుడు తుప్పుపట్టిన ఫ్యాక్టరీస్లో ఎందుకు ఉన్నాయంటే కాలానుగుణంగా మార్పు చెందకపోవడం వల్లే. మన తెలుగు ఆర్గనైజేషన్స్ కేవలం గ్రాండ్ స్కేల్లో చేశాము, ఇంత ఖర్చు పెట్టాము, అంత ఖర్చు పెట్టాము, అలా ఎగ్జిక్యూట్ చేశాము, ఇలా ఎగ్జిక్యూట్ చేశాము అని చెప్పేసి జబ్బాలు చర్చుకునే బదులు కొన్ని గోల్స్ సెట్ చేసుకోండి. కన్వెన్షన్ అనేది ఒక మీన్స్ అవ్వాలి తప్ప ఒక ఎండ్ కాకూడదు. ఒక ఆర్టిస్ట్ని తీసుకొని రావడం అనేది మీ గోల్ కాకూడదు. గ్రాండ్ స్కేల్లో కన్వెన్షన్ చేశామనేది మీ గోల్ కాకూడదు. నెక్స్ట్ జనరేషన్కి ఎంత కనెక్ట్ అయ్యామనేది మీ గోల్ కావాలి. ఎన్ని $1 million స్పెండ్ చేశామనేది కాదు మీ గోల్, ఎన్ని $1 million వాల్యూ క్రియేట్ చేశామనేది మీ గోల్ కావాలి. చివరిగా ఒక ప్రశ్న, మన ఫస్ట్ జనరేషన్ వాళ్ళ దగ్గర రీసోర్సెస్ తక్కువ, టెక్నాలజీ తక్కువ, కానీ కమ్యూనిటీ స్పిరిట్ చాలా ఎక్కువ. అప్పట్లో ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి ఇన్వాల్యుబుల్ వేదికలుగా ఉపయోగపడినాయి. కానీ ఇప్పుడు మన దగ్గర టెక్నాలజీ ఉంది, రీసోర్స్ ఉన్నాయి, టాలెంట్ ఉంది, కానీ సేమ్ అదే మోస పద్ధతిని ఫాలో అవుతున్నాం. కనీసం క్వశ్చన్ కూడా చేయట్లేదు. ఇప్పటి కాలానికి ఇది ఇర్రెలవెంట్. మా పిల్లలకి ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి స్థిరపడిన తర్వాత పుట్టి పెరుగుతున్న పిల్లలకి ఏమాత్రం కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి మనము ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదు. దీనివల్ల ఏమవుద్ది అంటే స్లోగా ఈ ఆర్గనైజేషన్స్ కూడా రస్ట్ బెల్ట్స్ లాగా మారిపోతాయి. అప్పుడు మనము ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఒకప్పుడు ఈ ఆర్గనైజేషన్ ఇంత గొప్పగా ఉండేవి, ఇప్పుడు చూడు ఎలా అయిపోయినాయో అని చెప్పుకునే స్థాయికి పడిపోతాయి. దయచేసి అర్థం చేసుకోండి, ఇది ఎవరినో క్రిటిసైజ్ దానికో కాదు. ఆన్ ప్రిన్సిపల్ ఐఎమ్ అగైన్ స్పెండింగ్ millions and millions of dollars ఆన్ దీస్ 1 or 2 day కన్వెన్షన్స్. అండ్ అవి చూసిన తర్వాత మనసులో మాట ఓపెన్గా చెప్పాలనిపించేసి చెప్తున్నాను. మీకేమనిపిస్తుందో దయచేసి మీ కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.